గతంలో మనం చూసినాం 10 సంవత్సరాల పాటు కల్వకుట్ల కవితమ్మ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితమ్మ అన్నట్టుగా ప్రజల్లోకి పోయారు. మీడియా అయినా సోషల్ మీడియాలో అయినా ఆమె ఆ రకంగా ప్రచారం చేసుకున్నది మనం చూసినాం. కానీ ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకు వచ్చిందో, ఎప్పుడైతే పదవికి రాజీనామా చేసిందో, మరి అప్పటి నుంచి కొంత ఆమె బతుకమ్మ విషయంలో ప్రయారిటీ తగ్గింది తెలంగాణలో ఒక చర్చ జరుగుతున్నది. సో ఏం చెప్తారు సార్, ఆమె దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు మీరు? ఆనాడు మాత్రం కవితమ్మ కుటుంబాన్ని అది ఆనాడు మాకు రోగం పుట్టింది, మా అటువంటిలో రోగం పుట్టి ఆమెకి ఏ పాత్ర లేక కేటీఆర్కు పాత్ర వచ్చింది. అప్పటి వరకు పాత్ర వచ్చింది, ఆయన స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అయిండు. ఈమెకు పాత్ర లేదు. ఈమెకు పాత్ర లేకపోతే ఈ పాత్ర సృష్టి జరిగింది. వి ప్రకాష్ గారే ఆ పాత్రకు జీవం పోసిండు. జీవం పోతే బతుకమ్మ షిప్ పట్టుకొని పోయింది. వీళ్ళ అమ్మ పోయిందా? వీళ్ళ అమ్మగారింటికి ఆడపోయిందా? మొన్న చింతమడక పోయిందంటే ఏం పని పోయింది? చింతమడకన వీళ్ళ బతుకమ్మ బయటికి వెళ్ళేదా? ఒకవేళ వెళ్ళినా సాకలోల్లో, ఒకవేళ వెళ్ళినా ఏలోల్లో వీళ్ళు బతుకమ్మను కొంచెం పోయేది తప్ప. అంటే అగ్రకులాలు బతుకమ్మ ఆడేదా గతంలో? వెలమలు దాదాపు దొరల బతుకమ్మ కాదు, ఇది బహుజనుల బతుకమ్మ. ఇది సబ్బండ జాతి బతుకమ్మ. ఎస్సీలు క్రిస్టియన్ మతంలో కలవకముందు వాళ్ళు కూడా బతుకమ్మ ఆడేది. వాళ్ళని అండరాని వాళ్ళుగా, వాళ్ళని దూరం చూసిన రివాజ్లా పాపం వాళ్ళు బతుకమ్మకు దూరం అయినలు. ఇది బహుజనులది బతుకమ్మ, వీళ్ళది ఎందుకైంది? అగ్రవర్ణాలకు బతుకమ్మ లేదు. కానీ చింతమడకకు ఇవాళ పోవడం కొత్త కాదు, గతంలో కూడా నేను చింతమడకకు పోయినా అన్నట్టుగా ఒక చింతమడక కాదా, ఎవ్వలైనా నీ చెల్లైనా నా చెల్లైనా అమ్మగారి ఇంటికి పోతుంది ఆడుకోను. అవును, అమ్మగారి ఇంటికి పోతుంది ఆడుకోను బతుకమ్మ ఆడడానికి. వయసు వాళ్ళు కూడా తల్లిగారింటికి పోయి బతుకమ్మ ఆడుకుంటారు. వీళ్ళ అమ్మ బతుకమ్మ ఆడిందా? వీళ్ళ అమ్మ బతుకమ్మ ఆడితే ఆ కవితక్క ఆడచ్చు. కానీ కవితక్కకో పాత్ర కావాలి కాబట్టి మా అటువంటి తెలంగాణ పిచ్చోళ్ళు కవితక్కకు ఒక పాత్ర ఆపాదించి వి ప్రకాష్ గారు పుణ్యాన ఆమె ఒక నేతగా ఇవాళ అవతరించినందుకు అది చాలా రోజులు ఉంచుకోకపోయా, అంకశండాలం పనులు చేసే, చేరాని పని చేసే, తివారి జైలుకు పోయొచ్చినాక మరి మళ్ళా మంచిగానే ఉండే. ఓ ఉత్తరం అని పట్టుకొని పాడా, అవి ఉన్న పార్టీల నుంచి యువతలకు వెళ్ళే. ఒక్కొక్కల గోసగా ఇప్పుడు తెలంగాణ వ్యక్తులు ఎవరైతున్నారో, తెలంగాణ పోరాట యోధులు ఎవరైతున్నారో, 1200 బలిదానాలు ఎందుకైతే అయినాయో వాళ్ళ గోస తలిగి ఈ కల్వకుంటోళ్ళు చెట్టుకొకడు పుట్టకొకడు అవుతారా? మేమైనాం కదా చెట్టుకొకడు పుట్టకొకడు, ఒక్కొక్కరు ఆగం. నేను పాన్ షాప్ కాడి పోయినా మొన్న ఒక్కసారి. నేను పాన్ తినేది అది వరకు. ఆ పాన్ షాప్ కాడికి పోతే బిల అంటే కళ్ళ నీళ్ళు పెట్టుకోబట్టిండ్రు. అన్నా ఎన్ని రోజులే మనం కలవక, నీ పరిస్థితి ఏం తమ్మి, నీ పరిస్థితి ఎక్కడన్నావురా? నా కొడుకు చచ్చిపోయాడు కదన్నా, నా కొడుకు చచ్చిపోయాడు, ఎవడు దిక్కులేడన్నా, నా దగ్గరికి ఎవడు అత్తలేడు. ఇంకొకరు ఏంది నువ్వు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాను ఎందుకు ఎడతాను అంటే, నా పిల్లని చచ్చిపోయింది కదన్నా. తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ ఉసురు తలిగి వీళ్ళు చెట్టుకోకలు పుట్టకోకలు గారా కలవకుంటోళ్ళు. వీళ్ళు ఎక్కడ ఉండరు? వీళ్ళు అన్న ఎక్కడుండే? అమెరికాలు ఉండే. ఈమె అమెరికాలోనే ఉండే. మా అన్న చెప్పిండే, ఎవరు కేసీఆర్ అన్న, మా అన్న, నా పిల్లలు అక్కడ బాగా సెటిల్ అయ్యిండ్రు, నాకేం పని లేదు, నేను మియా బీబీ అని మా అన్న చెప్పేది. అమెరికాకేమో 3 రోజుల పాటు బతుకమ్మ ఆడడానికే పోతుంది కవిత అనే చర్చ జరుగుతున్న సమాచారం వస్తుంది. ఎట్లా పోతున్నా? అమెరికాలో మన వాళ్ళందరూ కూడా ఆడుకుంటారు. మన తెలుగు వాళ్ళందరూ కూడా, తెలంగాణకు సంబంధించిన తెలుగు వాళ్ళు, ఆంధ్రాలో బతుకమ్మ లేదు, తెలంగాణకు సంబంధించిన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఒకరోజు అనుకుంటారు, వాళ్ళు ఆ రోజు ఆడుకుంటారు. ఈమె బతుకమ్మ పట్టకపోతేనే బతుకమ్మ కాలే. అమెరికాలో ఎక్కడ కూడా బతుకమ్మ కాలే, అది వరకు కూడా ఆడుకునేది. నా బిడ్డ ఈమె కంటే సీనియర్, నా అల్లుని కంటే సీనియర్, ఈ జూనియర్ వీళ్ళ ఈమె హస్బెండ్ అనిల్, మా అల్లుని కంటే జూనియరే. ఓ మీ మామది బ్రహ్మాండంగా నడుతుంది కేసీఆర్ దగ్గర అని మా అల్లుని చెప్పిండి ఈయన, ఈ పురుషాత్తుడు. వీళ్ళ బతుకులు బజారు పాలయ్యే రోజు వచ్చింది. ఎందుకంటే గా పాన్ షాప్ కాడ వల్ల గోస తలగదా వీళ్ళకు, తలిగి ఇట్లా గారా. ఖచ్చితంగా ఆమె బతుకమ్మ
సినిమా అయిపోయింది. కానీ ఒక్కటే సంతోషం ఏంటంటే బహుజనులు మర్చిపోదురా లేకపోతే అశ్రద్ధ కత్తురా, కానీ ఈ బతుకమ్మ పేరు మీదనైతే బతుకమ్మకు ప్రాచుర్యం లభించింది. ఏ పార్టీ ప్రభుత్వంలోకున్నా కూడా బతుకమ్మను కొలవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇవాళ అంటే కవిత పాత్ర ఎంతో కొంత ఉన్నది బతుకమ్మను అంటే ఒక్కటేనండి, మళ్ళీ బహుజనులకు దగ్గర చేసి ఒక్కటేనండి తెలంగాణ మూమెంటు అనేక విషయాలను, తెలంగాణ ఉద్యమం ఏవైతున్నదో అనేక విషయాలను, మరుగుడు పడ్డ విషయాలను అనేకం కళల్ని కూడా బయటికి తెచ్చింది. ఎందుకంటే కళాకారులు అనేక మంది రవిగాంచని చోటు కవి కాంస్తాడట, రవిగాంచని చోటు కవి కాంస్తాడు, చూస్తాడు, ఆ మూల తొంగి చూస్తాడు. అందుకనే తంగేడు పువ్వుకు విలువ వచ్చింది. ఏనాడో తంగేడు పువ్వు ఉండే, ఇవాళ తంగేడు పువ్వు ఉన్నా లేకున్నా కూడా విలువ అయితే వచ్చింది బతుకమ్మకు. తలో చేసిండ్రు. ఇలా రేవంత్ రెడ్డి కూడా అనుసరించక తప్పని పరిస్థితి నిర్మాణమైంది. బహుజనుల పండుగ మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. పైసలు లేవు పాపం ఎవరి దగ్గర, కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.